హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేసి ఒక డ్రెస్ అయితే కుట్టాలి. ఆ డ్రెస్ ఏంటంటే చూపిస్తా. వాళ్ళ అమ్మది లెహంగా ఓని అనమాట. సో దాన్ని మనం ఈరోజు అయితే లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ అయితే చేయాలి. అది పాతది, వాళ్ళ అమ్మ పెళ్లి కాక ముందుకు లంగా ఓనీలు వేసుకుంటారు కదా, దాన్ని ఇప్పుడు వాళ్ళ బిడ్డకే కన్వర్ట్ చేసి లాంగ్ ఫ్రాక్ అట్లా కుట్టమని చెప్పింది అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి లంగా అనమాట, ఇది ఓని. ఇప్పుడు దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ అయితే చేస్తాను. ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగుంది. అసలు ఇది పాత లెహంగానే అనిపించలేదు, అంత బాగుంది ఫిట్టింగ్ అయితే. చూసారు కదా, ఇట్లయితే కుట్టాను. ఇక్కడ కింద పులిస్ అయితే పెట్టాను. అలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ థ్రెడ్స్ ఇలా పెట్టాను. చూసారు కదా, ఫైనల్ అయితే ఇలా అయితే కుట్టేశాను. ఇక లేట్ చేయటం ఎందుకు, ఈ డ్రెస్ కట్టింగ్ అయితే చూసేద్దాం పదండి. లంగాని అయితే 3 చేశానండి. ఇది వచ్చేసి లైనింగ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి బాడీపాటికి అయితే వాడదాము. ఇది మొత్తం ఇక్కడ మన సైడ్ కుట్లు ఉన్నాయి కదా, ఇది రెడీమేడ్. ఇది చూడండి, లైనింగ్ వచ్చేసి ఇక్కడ దాకానే వేసినారు. ఇది రెడీమేడ్ కాబట్టి అట్లా వేసినారు. మన మామూలు అయితే మనం కుడితే కనుక అట్లా పైకి అస్సలు వేయం కదా, మంచిగా కుడతాము. అదే తేడా రెడీమేడ్ దానికి మనకి. ఇప్పుడు బాగానే వస్తున్నాయండి రెడీమేడ్ అయినా కానీ. ఇదంతా ఎక్స్ట్రా అంతా కట్టింగ్ అనేది చేసుకుంటాను. ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టినారనమాట, అందుకోసము కట్ చేస్తున్నాను. ఇట్లా చుంటే వస్తుంది చూడండి. ఇంకా రంగా మొత్తం మనకు డివైడ్ అయిపోయింది. ఇదంతా వేస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, పాప ఫ్రాక్ లెంత్ వచ్చేసి 39. 39లో 11 ఇంచులు బాడీ పార్ట్ తీసేయాలి. అంటే ఎంత వస్తుంది, 39లో నుంచి 11 తీసేస్తే, 39 నుంచి 11 తీసేస్తే 28 ఇంచులు అయితే వస్తుంది మనకు లంగా పొడవు. సో 28 ఇంచులు అయితే ఇక్కడ కట్టింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ కింద నుంచి 28 ఇంచుల దగ్గరికి ఒక అర్ధ ఇంచు అనేది కలుపుతున్నాను కుట్ల కోసము. 28.5 అంతా మట్ట పెట్టేస్తున్నాము, పుస్తక బిల్ అనేది లేకుండా కటింగ్ చేసుకోవడానికి కోసము. ఇట్లా నార్మల్ వేసేసుకొని సమానంగా ఇట్లా 28.5 దగ్గరికి, ఈ వరకు 28.5 దగ్గరికి నాకు క్రాస్ పోకుండా ఒక సెంటర్ దగ్గర కూడా 28.5 దగ్గర ఒక మార్క్ తీసుకొని స్ట్రైట్ కటింగ్ అనేది చేసేస్తున్నాము. ఇది వచ్చేసి మనం కుర్చీ పెట్టేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది అంత వచ్చింది కాబట్టి కుర్చీ పెట్టే కుట్టుకోవాలి. మామూలుగా కనుక గోల్ అట్ట పెట్టుకోవడానికి రాదనమాట. సో అంటే బార్డర్ అనేది తీసేస్తే మళ్ళీ గోల్ పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు బార్డర్ పెట్టమన్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు డిజైన్ వాడుకుందాము. ఇది వచ్చేసి మనం ఇప్పుడు లంగా కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ కూడా దాని మీద కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో కొంచెం పైకి ఉండేలాగా లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది బాడీ పార్ట్ కోసం. ఇది ఓన్ అనమాట, ఓన్ ఇచ్చినారు. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఇట్లనే చూసుకోవచ్చు, వాళ్ళ చెస్ట్ని బట్టి ఇక్కడ సరిపోతుందో లేదో చూద్దాం ఒకసారి. చెస్ట్ వచ్చేసి ఒక 7 ఇంచులు తీసుకుందాం. 7 ఇంచులు ఒక 2 ఇంచులకు ఇట్లా తక్కువ ఉంది. సో ఇక్కడ వద్దు, ఇట్లా మడత పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు ఒక అండాసం తీసుకుంటున్నాను అండి. వీళ్ళ అమ్మాయి అయితే నాకు కాడికి కొలతలకి ఏం రాలేదు. సో ఇంత ముందుకు చూసాను అనమాట అమ్మాయిని. ఇంత కొలతలు అయితే సరిపోతాయని చెప్తే నేను అండాసులో పెడుతున్నాను. చూసారు కదా, ఇట్లా బాడీ పార్ట్ కోసం అయితే ఫస్ట్ ఇట్లా 4 మడతలు అయితే వేసేసుకున్నాను. లూజ్ అయితే చూసుకొని కొలుచుకొని కట్ చేసుకున్నాను.
సో ఇక్కడ వచ్చేసి మనకు 4 మడతలు సమానంగా ఉండేది చూసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి ఒక 11 ఇంచులు తీసుకుందాం. 11 ఇంచులు అంటే ఒక 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అదే మార్కింగ్ ఇక్కడ తీసుకుంటున్నా. వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 2 ఇంచెస్కు తక్కువనే తీసుకుందాంలేండి, చిన్నపిల్ల కదా. ఒక 2కు 2 గీతలు తక్కువ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి ఇది కూడా అంతే, 3కు 2 గీతలు తక్కువ దగ్గర తీసుకున్నా. ఇది షోల్డర్ మొత్తం ఎంతైతే ఉందో అంతా ఇక్కడ కింద కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి, మనకు రాసులు అయిపోకుండా. ఇప్పుడు వచ్చేసి సంఖ వచ్చేసి ఒక 5 ఇంచుల దగ్గర పెడుతున్నా. సంఖ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీస్తున్నాను. కింద వచ్చేసరికి ఒక 2 ఇంచులు. ఇట్లా డిజైన్ చేద్దామండి. ఇట్లా కొంచెం డిజైన్ మాదిరి కుట్టేస్తాను, ఇట్లా డిజైన్ పెట్టేస్తాను అమ్మాయికి. అట్లా ఫ్రాక్ కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనం ఒక 1/2 ఇంచెస్ మీద ఒక 1/2 ఇంచెస్ మీద అటు పై కట్ చేసుకోవాలి. సైడ్లకు ఆలవడకుండా ఉంటుంది క్లాత్, అందుకోసం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 ఇంచులు 2.5 ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం తీసుకున్నాం కదా, అక్కడ క్లాత్ ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ టక్స్ అనేవి పెట్టుకోండి. ఇట్లా మనం డాట్స్ అనేవి వేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మనకు నేను బ్యాక్ నెక్ వచ్చేసి కుండమేడ పెడుతున్నాను ఈ అమ్మాయికి. కుండమేడ కోసం వచ్చేసి ఒక 2.5 ఇంచుల దగ్గర ఇట్లా ఈ షేప్ అనేది ఇస్తున్నా. 2 కల్పిస్తున్నాను అండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2. సో ఇప్పుడు మనం దీంట్లోంచి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టిద్దాము, బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టిద్దాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను నెక్ చూడండి డిజైన్ పెడతాను అనమాట. డిజైన్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నాను డిజైన్ కోసం. నెక్ ఇది ఫ్రంట్, బ్యాక్ వచ్చేసి కుండమేడ అనమాట. ఒక అందాసుగా ఇంత నెట్టేసుకున్నాము ఈ విధంగా. సరే కదా, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నడుము దగ్గర కుచ్చుకు కూడా ఇదే తీసుకుంటున్నానండి, కుచ్చు పెడతాను నడుము దగ్గర. సో ఒక కుచ్చు కోసం వచ్చేసి ఒక 6 ఇంచులు అయితే సరిపోతుందిలేండి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఒక ఇట్లా 2 మడతల మీద తీస్తున్నాను. మనకి ఇక్కడ ఇట్లా క్లాత్ అనేది ఇట్లా ఉంది కదా, 5 ఇంచులు మడిచి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్, మడిచి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్, అలాగే పొడవు వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాము. ఒక 1/2 ఇంచు కుట్ల కోసం మొత్తం ఎంత తీసుకుంటున్నాను అంటే ఇక్కడ 6 ఇంచులు తీసుకుంటున్నాను అండి. నేను మొత్తము 6 ఇంచుల దగ్గర క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ అంటే మనకు డబల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మనం ఇట్లా పెట్టేసుకొని ఇది కట్ చేస్తున్నాను ఇక్కడికి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే కుచ్చు పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ కూడా పెట్టాలంటే పెట్టుకోవచ్చు, మన చాయిస్ అనమాట. సో క్లాత్ అయితే ఎక్కువైంది కాబట్టి వీళ్ళు ఏమైనా మళ్ళీ చోలి కుట్టమంటారేమో చూడాలి. సో ప్రస్తుతానికి వచ్చేసి ఫస్ట్ లాంగ్ ఫ్రాకే కుడతాను. ఒక 6 ఇంచులు వెడల్పు డబల్ వేసుకుంటున్నా మనకు కుచ్చు కోసం అనమాట.
ఇది కుచ్చుకోసం. ఇది మిగిలినది మనం ఏదో ఒక దాన్ని పాడుతున్నాము. లైనింగ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇది తీసుకుంటున్నాను హ్యాండ్స్కు. ఇది వచ్చేసి మనకు పఫ్ హ్యాండ్ మొదలు పెడతాను, లేదంటే ఇంకా బటర్ఫ్లై స్లీవ్స్ అయితే పెడతాను. సో చూద్దాం, బటర్ఫ్లై స్లీవ్స్ పెడతాను నేను. మనకి ఇక్కడ సంఖ్య ఎంత వచ్చింది? 9.5 సగం చేసుకొని 4, 5కు 2 విధులు తక్కువ ఉంది. దీన్ని సగం చేసుకుంటే ఇంకా 2.5 అనుకోండి. 2.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇట్లా షేప్ ఇస్తున్నా 2.5కి. ఇట్లా ఈ మూలన. ఇంక ఇక్కడ సైడ్ మాత్రం ఆ పాప చిన్న పాపనే కాబట్టి ఒక 4.5 ఇంచుల దగ్గర రౌండ్ షేప్ తీసేసుకొని ఇక్కడ గోల్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఫుల్ గోల్ కాదు, హాఫ్ గోల్ అనమాట. ఇది వచ్చేసి పెద్దగా ఉంటాయి కొంచెం. ఇది ఇంకొంచెం చిన్న కట్ చేసుకున్నాము. చిన్న హ్యాండ్స్ చిన్నగా వస్తుంది. గోల్ కాదు, మనకు పన్ను అనేది పొడు తక్కువ పెట్టేసి అట్లా కట్ చేసుకుని సంకరాలు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ అనేవి ఈ పాపకి. డబుల్ స్లీవ్స్. ఇంక మిగిలినది మన డిజైన్ అయితే వాడుకుంటాము. ఇది కొంచెం ఇంకా మిగిలినది ఏదన్నా ఉంటే ఇక్కడ దగ్గర కూడా మిగిలింది. సో ఇది మన డిజైన్ కోసం అయితే వాడుకుంటాం. కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగుంది. అసలు ఇది పాత లెహంగానే అనిపించలేదు, అంత బాగుంది ఫిట్టింగ్ అయితే. చూసారు కదా, ఇట్లయితే కుట్టాను. ఇక్కడ కింద పులిస్ అయితే పెట్టాను. అలా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ థ్రెడ్స్ ఇలా పెట్టాను. చూసారు కదా, ఫైనల్ అయితే ఇలా అయితే కుట్టేశాను. వీడియో చేస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.